కాకినాడ మధ్వ సభ కమిటీ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహించబడిన బృహతి సహస్ర యాగంలో సేవలందించిన కమిటీ యువజన విభాగం అధ్యక్షులు మధ్వ పురోహితులు యాదగిరి మధ్వేష్ దంపతులను మధ్వ సభ కమిటీ యాగ ప్రసాదంతో నూతన వస్త్రాలు అందించి సన్మానించారు. అధ్యక్షులు రాచూరి రాఘవేంద్ర స్వామి మాట్లాడుతూ బృహతి సహస్ర యాగ ప్రత్యేక ఆహ్వాన పత్రాన్ని ఉత్తరాది మఠ యతివరేణ్యులు శ్రీ సత్యాత్మతీర్థ స్వామీజీకి అందజేసి వారిచే ఆవిష్కరింపచేయడమే కాక ప్రత్యేక ఆశీస్సులను కమిటీ సభ్యులకు యాగసేవ కార్యకర్తలకు అందించడంలో మధ్వేష్ విశేష కృషి చేశారని కొనియాడారు. యాగ సేవకర్తలకు అందించడంలో మధ్వేష్ విశేష కృషి చేశారని కొనియాడారు. కమిటీ కార్యదర్శి కోపెల శేషగిరిరావు మాట్లాడుతూ బృహతి సహస్ర యాగ నిర్వహణ బాధ్యతను ఉత్తరాది మఠ ప్రత్యేకాధికారి సుధా పండితులు కానుగోవి వాసుదేవాచార్ స్వీయ పర్యవేక్షణలో జరగడం, అందులోనూ వివిధ ప్రాంతాల నుండి సుధా పండితులు ఈ క్రతువులో భాగస్వామ్యం వహించడం మేమంతా చేసుకున్న అదృష్టంగా ప్రస్తావించారు. యాదగిరి మధ్వేష్ మాట్లాడుతూ మాధ్వ గృహస్థుల ఆధ్యాత్మిక ప్రగతిని ఆకాంక్షించే కమిటీ సభ్యులు ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవడమే తన ప్రథమ కర్తవ్యంగా ప్రస్తావించారు. మాధ్వ పౌరహిత్యంతో పాటు మధ్వసభ కమిటీ అభివృద్ధికి అంకిత భావంతో పనిచేయడమే గురుదేవులు మరియు జననీ జనకులు నేర్పించిన అంశాన్ని శిరోధార్యంగా భావిస్తున్నానని చెప్పారు. బృహతి ప్రసాద వస్త్రాన్ని అందించి అభినందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ ఉపాధ్యక్షులు తాడూరి రంగారావు, జమ్మి కృష్ణారావులు సత్కరించిన వారిలో ఉన్నారు. ఒకే వ్యక్తి తన పూర్వ 2 అవతారాలతో లోకహితకారకుడైన, లోక రక్షకుడైన, జ్ఞానప్రదుడైన రామకృష్ణ వేదవ్యాసాది రూపములను స్తుతిస్తూ, పూజిస్తూ, అర్చిస్తూ ఆయన్ని సంతోషపరిచారు. దాన్ని చూచిన త్రివిక్రమ పండితాచార్యుల వారు ఆశు కవిత్వంగా ఆ వాయుదేవుల వారిని స్తోత్రం చేయడము, ఆ స్తుతియే వాయు స్తుతిగా మనకు ఆచార్య సంప్రదాయంలో విశేషంగా మనం దాన్ని అందరూ పాలన చేసుకుంటాం. ఆ విధానంలో ఇవాళ బహుశా మనకు అదే క్రమంలోనేనేమో ఒకే మంత్రంతో 3 సార్లు ఇక్కడ అభిషేక, అర్చన, ఆహుతి 3 జరుగుతున్నవి. ఎవరెవరి యోగ్యతానుసారంగా వారు ఆహుతి వేయడం జరిగింది. ఒకడు ఒకే ఆహుతి వేసి ఉండొచ్చు, 2 ఆహుతులు వేసి ఉండొచ్చు, 2 తులసి కాష్టాలే వేసి ఉండొచ్చు, 10 వేసి ఉండొచ్చు. అది వారి వారి యోగ్యతానుసారంగా భగవంతుడు వారికి ఇచ్చినటువంటి అవకాశం. ఒక నమస్కారం చేయమని చెప్పడం జరిగింది. చాలా మంది దాన్ని చేస్తూ వచ్చారు. ఇక చివరికి మిగిలింది కేవలం 100 నామాలు.